టాప్కి క్లాత్ వచ్చేసి నేను ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను కాబట్టి 3 మీటర్స్ కావాలి. సరేనా? కొలతలు చూడండి. ఫస్ట్ 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ అంటే 4 లేయర్స్ వస్తాయి. ఇట్లా 2 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఫస్ట్ పొడవు మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ 41 ఇంచెస్ పొడవు కావాలి నాకు, అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా 43 తీసుకుంటున్నాను. ఇక్కడ కరెక్ట్గా 43 ఉంది, సరిపోతుంది ఇది. తర్వాత పైన షోల్డర్ మార్కింగ్ చేసుకోవాలి. షోల్డరు 14 ఇంచెస్ వచ్చింది. 14 డివైడెడ్ బై 2 చేస్తే ఎంత? 7 ఇంచెస్ వస్తుంది కదా. ఈ 7 ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఇలా పడితే నిలువుగా వచ్చేస్తుంది వీడియో. ఇలా పెడితే అలాగే ఉండాలి, అడ్డంగానే. నేను జరుగుతా ఉంది రోజు. ఆర్మ్ డౌన్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది? చెస్ట్ లూజ్ వస్తుంది. చెస్ట్ లూజ్ ఎంత వస్తే దానిలో 4వ భాగం తీసుకోవాలి. ఇక్కడ నాకు 36 వచ్చింది, అంటే 4వ భాగం ఎంత? 9. ఎక్స్ట్రా ఖర్చుల కోసం 1.5. ఇప్పుడు ఇక్కడి నుంచి ఓకేనా? ఇట్లా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ డౌన్ ఎంత చేసుకున్నాం మనము? 7 చేసుకున్నాం కదా. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో 7 ఇంచెస్ దగ్గరికి ఒక మార్కింగ్, మళ్ళీ 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 14 దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకున్నాం, అంటే ఇక్కడ నడుము రావాలి, ఇక్కడ హిప్ రావాలి. ఇప్పుడు లూజ్ ఎంత తీసుకోవాలో చూడండి. ఇక్కడ 9 తీసుకున్నాం కదా చెస్ట్ దగ్గర, ఇక్కడ 1 ఇంచ్ తగ్గించుకొని 8. మా పాపకు సరిపోతుందా లూజ్? ఇక్కడ నుంచి హిప్ వచ్చేసి ఇక్కడ 8 తీసుకున్నాం కదా, చెస్ట్ కన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రాగా 10 తీసుకోవాలి. ఓకేనా? ఇట్లా మార్కింగ్ చేసేయండి. ఇది అర్థమైంది కదా. చెస్ట్ 9 వస్తే నడుము 8, హిప్ 10 తీసుకోవాలి. అర్థమైందా? చెస్ట్ కన్నా నడుముకి 1 ఇంచ్ తగ్గించుకోవాలి, హిప్కి 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇట్లా షేప్ తీసేసుకొని మళ్ళీ కింది వైపున ఇక్కడ 10 తీసుకున్నాం కదా, ఈ కింద కూడా 10. ఇట్లా మార్కింగ్ చేసేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకుందాం. సరేనా? ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చులు కావాలి కదా, ఎక్స్ట్రా. కానీ హిప్ దగ్గరికి వచ్చేసరికి మాత్రము 1 ఇంచే తీసుకోవాలి, లేదంటే కట్స్ సరిగా రావు. మనం ఎంత క్లాత్ అయితే ఫోల్డ్ చేస్తామో అంతే తీసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఫోల్డ్ చేసామనుకోండి ఫినిషింగ్ నీట్గా రాదనమాట. ఓకేనా? ఇంకా నెక్ నేను ఇక్కడ మార్కింగ్ చేయడంలా, ఎందుకంటే నేను క్యాన్వాస్ మీద చూపిస్తాను నెక్ ఎలా మార్కింగ్ చేసుకోవాలో. ఇప్పుడు ఇది కట్ చేసేసుకోవాలి. కట్ చేయము.
ఇప్పుడు ఇక్కడ ఒక చట్కా వేసుకొని హిప్ దగ్గర కూడా ఒక చట్కా. అర్థమైందా? తర్వాత ఇక్కడ నెక్ ఎక్కడ వరకు వస్తుంది ఒక మార్కింగ్ చేసేసుకుందాం. షోల్డర్ ఎంత కావాలి బోట్ నెక్కి? 2.5 కావాలి. అంటే నాకు స్టిచ్ చేసేసరికి 2.5 కావాలి. అంటే 3 పెట్టుకుంటే స్టిచ్ చేసేసరికి 2.5 వస్తుంది. అంటే ఇక్కడికి వస్తుంది అన్నమాట నాకు నెక్ లూజ్. ఓకేనా? ఇది సెంటర్. ఇక్కడ కూడా ఒక చట్కా వేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి కదా, ఈ బ్యాక్ పార్ట్ తీసేయండి. ఇక్కడ చూడండి, ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వరకు ఇట్లా రౌండ్గా లోతు తీసేసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ హ్యాండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి కదమ్మా, డబుల్ ఫోల్డింగ్ వేసుకోండి క్లాత్ని. ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పొడవు వచ్చేసి 21 ఇంచెస్ వచ్చింది. 21 కింద ఫోల్డింగ్ చేసుకోవడం కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం. 23 ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి. తర్వాత హ్యాండ్ లూజు 9 వచ్చింది. అంటే 4.5 ప్లస్ 1.5. తర్వాత ఇక్కడ చూడండి, ఆర్మ్ డౌన్ ఎంత చేసుకోవాలి? 3.5 చేసుకోవాలి కదా ఫుల్ హ్యాండ్కి. తర్వాత ఆర్మ్ లూజ్ వచ్చేసి నాకు 8 ఇంచెస్ రావాలి రౌండ్. అంటే 7 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైను, సెంటర్లో ఈ చంక భాగం దగ్గర ఒక చట్కా వేసేసుకోవాలి. ఇక్కడి నుంచి 1 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి హాఫ్ ఎంత వచ్చింది? 6.5 వచ్చింది. 6.5లో సగం ఎంత? 3.25. ఇక్కడి నుంచి ఇట్లా కర్వ్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇంకేం కావాలి మనకి? నెక్ కావాలి కదా. రికార్డ్ అవుతుందా? ఫస్ట్ చూడండి అమ్మ, నెక్ పొడవు 3.5. తర్వాత నెక్ లూజ్ ఎంత?
మనం ఎంత తీసుకున్నాము, హాఫ్ షోల్డర్ వచ్చేసి ఎంత తీసుకున్నాము, 7 తీసుకున్నాము. దానిలో షోల్డర్ 3 తీసేసాము, ఇంకెంత ఉంటుంది, 4. ఈ నెక్ లూజ్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ 3.5 నెక్ పొడవు లూజు మార్క్ చేసుకొని బాక్స్ గీసేసుకోండి. దీనిలో బోట్ షేపు డ్రా చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ వస్తుంది, అర్థమైందా. 1.5 ఇంచ్ వదిలేసి ఇక్కడ నుంచి బోట్ షేప్ మార్కింగ్ చేసేసుకోండి. తర్వాత ఎక్స్ట్రాగా 1 ఇంచ్. ఇది మొత్తం కూడా 1 ఇంచ్ వెడల్పుతో ఇప్పుడు ఇక్కడ ఎలా అయితే మార్కింగ్ చేసామో అలా కట్ చేసేసుకుందాం. ఇక్కడ చూడండి, వెడల్పు అవ్వకుండా నెక్ ఉండడం కోసం ఇక్కడ కొంచెం వదిలేసేయండి. ఇక్కడ వరకు మాత్రమే కట్ చేసి ఇలా కట్ చేయడం వల్ల ఏమవుతుంది, ఈ నెక్ మనం ఈ క్లాత్ మీద పెట్టి ఐరన్ చేసేటప్పుడు ఇలా వెడల్పు అయిపోకుండా ఉంటుంది. అర్థమైందా. మర్చిపోవద్దు, మర్చిపోయి ఇది కట్ చేసేస్తారు ఫస్ట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు. ఇది మర్చిపోకుండా గీసుకొని అంతవరకే కట్ చేసుకోండి. సేమ్ ఇదే పీసు ఇంకోటి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను మోడల్ ఏం పెట్టట్లేదు. మీకు మోడల్ కావాలంటే మోడల్ కూడా ఇందులోనే కట్ చేసుకొని ఐరన్ చేసుకొని, సేమ్ ప్రాసెస్ అయితే ఇదే, కాకపోతే డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి. అర్థమైందా. సేమ్ ఇదే పీస్ ఇంకోటి కట్ చేస్తాను నేను. ఓకే. మా ఇదో హీట్ చూసుకొని ఐరన్ చేసుకోవాలి. ఎక్కువ ఉండకూడదు, లైట్గా ఉండకూడదు. లైట్గా ఉంటే అంటుకోదు, ఎక్కువ ఉంటే ముడుచుకొచ్చేస్తుంది. ఇట్లా అంటించేయాలి. ఒక 1/2 ఇంచ్ ఉంచేసి మిగతా అంతా కట్ చేసేయండి క్లాత్. పైన ఇక్కడ అవసరం లేదు, పై పక్కన అవసరం లేదు, పూర్తిగా కంప్లీట్గా కట్ చేసేయండి.